ఈరోజు మనకేంటంటే బేసిక్స్ లో మనం నేర్చుకున్నాం కదా, రాసులు అంటే ఏంటో చెప్పు. అంటే ఈ 12 రాసులు, ఈ రాసులను ఎలా గుర్తించాలి, మ్యాథ్స్ రాసు నుంచి మీరు వరకు. ఇప్పుడు అలాగే ఏంటంటే మనకి భావ అనే ఉంటుంది, భావాలు 12 భావాలు. అంటే ఫస్ట్ హౌస్ అంటే లగ్నం ఎక్కడ పడింది అంటే యాస్కండ్ అంటే లగ్నం నుంచి భావాలు మొత్తం మనం ఏంటంటే చూసుకుంటాం. ఒక్కొక్క భావంలో ఏ ప్లానెట్ పడింది, ఏ ప్లానెట్ ఎన్ని భోగాంశాలు, అంటే అది ఎన్ని డిగ్రీలు అయితే కూర్చుందో అన్ని భోగాంశాలు వెళ్తాం. అలా మనం దృష్టిలు కూడా చెప్పు, ప్రతి గ్రహం 7వ దృష్టి చూస్తున్నారు. అలాగే కొన్ని గ్రహాలకి ఏంటంటే మనం విశేష దృష్టిలు కూడా చెప్తాం. కుజుడు 4వ దృష్టి, 8వ దృష్టి స్పెషల్ గా చూస్తారు. గురువు వచ్చి 5వ దృష్టి, 9వ దృష్టి. ఇంకా శని 3, 10. ఇలా స్పెషల్ దృష్టిలో ఒక 3 గ్రహాలు ఉన్నాయి. ఒక చార్ట్ మనం ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఏంటంటే ఈ చార్ట్ ఎన్ని డిగ్రీలో పడింది, దాని యొక్క భావం ఏంటి అని చెప్పి తెలుసుకోవాలి మీరు. ఇప్పుడు ఒక చార్ట్ ఓపెన్ చేద్దాం. ఇది మనకి రాశి చార్ట్ అన్నమాట. ఇప్పుడు ఇక్కడ లగ్నం ఎన్ని వచ్చింది మనకి, 2 డిగ్రీలు. అంటే 2 డిగ్రీల నుంచి రాశి ఏ రాశి పడింది మనకి ఇక్కడ, ఒక అంటే సింహరాశి పడింది. సింహరాశిలో లగ్నం పడింది. ఇది 2 డిగ్రీల్లో కూర్చుంది కాబట్టి ఈ రాశి ఎటు వెళ్తుంది భావచలితలు అని చెప్పి మనం చూసుకోవాలి. ఎప్పుడైనా సరే మనకి హౌసెస్ లోకి మీరు వెళ్ళారనుకో, ఇదే చార్ట్ లోకి ఇక్కడ హౌసెస్ ఉంటుంది. హౌసెస్ లో క్లిక్ చేసిన తర్వాత మీరు ఈక్వల్ రాశి 30 డిగ్రీస్ అని ఉంటుంది. సెంటర్ చేద్దాం. అంటే మనకేంటి ఒక రాశి వచ్చి 30 డిగ్రీలు వ్యత్యాసం కాబట్టి ఇప్పుడు మనకు లగ్నం ఎన్ని డిగ్రీలు పడింది, 2 డిగ్రీలు సింహం పడింది. అంటే దీనికి స్టార్టింగ్ పాయింట్ ఏమి ఇచ్చాడు మనకి, కర్కాటకంలో 17 డిగ్రీల నుంచి ఎండింగ్ పాయింట్ సింహంలో 17 డిగ్రీల దాకా ఇచ్చాడు. ఇది మనకి రాశి యొక్క భావం అన్నమాట. అంటే ఈ లగ్నం ఎక్కడ ఎన్ని డిగ్రీలు పడింది, అక్కడి నుంచి అదేంటంటే సెంటర్ అవుతుంది. ఇటు పూర్వార్ధము ఎన్ని డిగ్రీలు వచ్చింది, ఉత్తరార్ధం ఎన్ని డిగ్రీలు వచ్చింది, అట్లా మనకు అంశ ఎన్ని డిగ్రీలోకి వచ్చింది. అక్కడి నుంచి మనం ఏంటంటే ఇది ఒక భావం కింద క్యాలిక్యులేషన్ చేస్తాం. ఇప్పుడు ఈ భావంలో మనకి ఎక్కడొచ్చింది, ఇది మనం చూస్తానికి సింహ లగ్నం, రాశి ప్రకారం చూసుకుంటే సింహరాశిలో లగ్నం పడింది అని. ఇక్కడి నుంచి మామూలుగా భావాలు లెక్కేసుకుంటాం. కానీ క్యాలిక్యులేషన్ చూస్తున్నప్పుడు ఇది ఇక్కడ 2 డిగ్రీలను చూసుకుంటే ఈ లైన్లో వెనకమాల ఎన్ని డిగ్రీలు దాకెళ్ళింది మనకి, 17 డిగ్రీలు దాకెళ్ళింది. అది బ్యాక్ రాశిలో 17 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ లైన్లో 17 డిగ్రీల వరకే ఉంది ఈ రాశి. అంటే సింహంలో 17 డిగ్రీలకి ఎండ్ అయిపోతుంది ఫస్ట్ హౌస్. అంటే ఈ ఫస్ట్ హౌస్ కెపాసిటీ మనం ఇక్కడ ఫస్ట్ హౌస్ చూస్తున్నాం, అంటే రాగానే ఎంట్రన్స్ లో పడింది అని. కానీ దీని భావాచలిత చార్ట్ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. రాశి చార్ట్ ఎంత ఇంపార్టెంటో ఒక భావ చార్ట్ అనేది కూడా అంతే ఇంపార్టెన్స్. అంటే ఈ భావ చార్ట్ లో పడ్డ గ్రహాలను బట్టి ఏంటంటే మనం డిగ్రీ గల్లి చెక్ చేస్తాం, ఏ గ్రహాలకి ఎక్కడ దృష్టిలు పడుతున్నాయి ఏంటని. ఇక్కడ మనకి డిఫరెంట్ డిగ్రీస్ ఉంటాయి. అది ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క డిగ్రీలో పడింది. ఇది ఎక్కడ పడింది అని చెప్పి చెక్ చేసుకోవచ్చు. మనం రైట్ క్లిక్ ఇచ్చి భావచలిత అన్నా కూడా మనకి ఒక చార్ట్ వస్తుంది ఇట్లాగా, భావచలిత చార్ట్. ఇది భావచలిత అంటే యాక్చువల్గా మనకి ఎలాగెళ్తుంది అంటే ఒక రాశులు అంటే తెలుసుకున్నాం, 12 రాశులు. ఈ రాశిలో లగ్నం పడింది, పలానా రాశిలో గ్రహం ఉంటుంది. రాశిలో గ్రహం ఉంటుంది రాశి మొత్తం. కానీ అది ఏ భావంలో ప్లేస్ అయిందో దాన్ని బట్టి ఏంటంటే మనం ఫ్యూచర్లో మనం చెప్పుకునే యోగాల్లో కానీ ప్రిడిక్షన్ పార్ట్లో కానీ చాలా ఇంపార్టెంట్. అలాగే గ్రహ దృష్టిలో కూడా అది ఎంతవరకు చూస్తుంది, ఎంతవరకు చూడటం లేదు ఒక గ్రహం. ఇప్పుడు మనం లైట్ వేసాం అనుకో, ఈ లైట్ వేస్తే ఇటుపక్క ఎంత కాంతి వెళ్తుంది, ఇటుపక్క అంతే కాదు, మధ్యలో అంతే కాంతి వెళ్తుంది. అంటే సమానంగా వెళ్తుంది కాంతి, అంటే 2 పక్కల ఎక్స్పాండ్ అవుతుంది. అట్లాగే ఒక లగ్నం కానీ ఒక గ్రహం కానీ పర్టికులర్ డిగ్రీస్లో కూర్చున్నప్పుడు దాని యొక్క కాంతి అనేది ఎక్కడి నుంచి ఎంతవరకు వెళ్తుంది. ఎందుకంటే మనకి ప్రతి గ్రహానికి కానీ ఏదైనా చూసినా కానీ మనం ఏంటంటే 30 డిగ్రీస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకుంటాం. ఈ 30 డిగ్రీలో అది కూర్చున్న ప్లేస్ నుంచి మనం ముందు వెనక అంటే సెంటర్ చేసుకుంటుంది మధ్య భాగంగా, అటు వెనక ఇటు వెనక. ఇది 2 డిగ్రీలు కదా,
మనకేంటి యాక్చువల్గా 30 డిగ్రీలు. 30 డిగ్రీలు ఇది ఆల్రెడీ 2 డిగ్రీలు వెళ్ళిపోయింది. 2 డిగ్రీలు వెళ్ళిపోయినాయి కాబట్టి ఇంకా వెనకమాల ఎంత ఎన్ని డిగ్రీలు ఉంది? వెనక రాశిలో 13 డిగ్రీలు ఉంది. మొత్తం 30 డిగ్రీలు కదా. ఈ ఈ రాశిలో 2 డిగ్రీలు వెళ్ళింది. వెనకమాల రాశిలో ఎన్ని డిగ్రీలు ఉంది? ఇంకా ఇక్కడి నుంచి 13 వెనక నుంచి, అంటే ఆ రాశి 30 డిగ్రీలు కదా. అంటే 17 డిగ్రీ నుంచి అంశం మొదలవుతుంది. ఈ రాశిలో మళ్ళీ 17 డిగ్రీల వరకు ఉంటుంది. అంటే ఇటు ఒక 15, అటు ఒక 15, 2 డిగ్రీలు సెంటర్, 30 డిగ్రీలు మనకు సరిపోతుంది. ఇట్లా మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు లగ్నం మనకి ఎక్కడ పడింది? సింహం పడింది. ఇది రాశి చాటు. మనకి లగ్నం ఏమొచ్చింది? ఇది ఇక్కడ సింహ లగ్నం వచ్చింది. ఇది లగ్నం అనమాట. యాస్కండి. ఓకేనా? ఇది ఎన్ని డిగ్రీలు వచ్చింది మనకి? ఇక్కడ 2 డిగ్రీస్ వచ్చింది. 2 డిగ్రీస్ ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది అర్థమైనా. ఇది సెంటర్. ఇక్కడి నుంచి బ్యాక్ ఒక 13 డిగ్రీలు. ఇది 13 డిగ్రీలకి ఇక్కడ. ఈ రాశిలో ఇక్కడి నుంచి ఒక 15 డిగ్రీలు. అర్థమైనా. ఇది సెంటర్ అయింది లగ్నం. ఇప్పుడు రెండో హౌస్ ఎక్కడి నుంచి వస్తుంది? రెండో హౌస్ మనకి ఇక్కడ ఏమొచ్చింది? ఇక్కడ మనకి 17 డిగ్రీలు వచ్చింది కదా. ఈ రెండో హౌస్ ఎక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వస్తుంది? రెండో హౌస్. అలాగే మూడో హౌస్ ఏంటంటే ఈ సగం నుంచి మనకి ఈ సగం వరకు మూడో హౌస్ వస్తుంది. అంటే ఇది సెకండ్ హౌస్. దీంట్లో సగం ఉంది మనకి, ఇక్కడ సగం ఉంది. దీన్ని పూర్వార్ధం అంటాం, ఇది ఉత్తరార్ధం. ఇట్లాగా మనకేంటంటే ఈ భావజీలితలోకి వెళ్ళి ప్లానెట్స్ ప్లేస్ అవుతాయి. పూర్వార్ధం ఎన్ని డిగ్రీలు ఉండి, ఉత్తరార్ధం ఎన్ని డిగ్రీలు ఉంటాయి. ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ చూసుకున్నాం అనుకో. ఇప్పుడు మనకి ఇది ఎన్ని పడింది? సూర్యుడు వచ్చి ధనిష్ట నక్షత్రం మీద 3 డిగ్రీలు కూర్చున్నాడు. మనకి 3 డిగ్రీలు ఈ రాశిలో కూర్చున్నాడు సూర్యుడు. రవి 3 డిగ్రీలు. ఇంకా మనకి మూన్ వచ్చి కృత్తిక మీద 1 డిగ్రీ. చంద్రుడు 1 డిగ్రీలో కూర్చున్నాడు. అది కృత్తిక మీద కూర్చున్నాడు. అంటే ఈ రాశిలో చంద్రుడు మనకి 1 డిగ్రీ. ఓకేనా. ఇట్లా మీరేంటంటే ఈ ప్లానెట్స్ కంప్లీట్ స్ట్రక్చర్ మనం చూద్దాం. ఇంకా మార్సు మకర రాశిలో 8 డిగ్రీలు. కుజుడు 8 డిగ్రీలు. అలాగే మనకి మకర రాశిలో ఇంకెవరు ఉన్నారు? 5 డిగ్రీలు శుక్రుడు ఉన్నాడు. శుక్రుడు 5 డిగ్రీలు. ఇంకా మనకి శని వచ్చి 14 డిగ్రీలు కుంభరాశి. శని 14 డిగ్రీలు.
రాహు వచ్చి 24 డిగ్రీలు రేవతి. రాహు వచ్చి 24 డిగ్రీలు. సేమ్ ఇక్కడ కూడా కేతు 24 డిగ్రీలో ఉంటాడు. కేతు అంతే ఉంటాడు. ఇంకా గురుడు వచ్చేదానికి మనకి 15 డిగ్రీలు. గురువు వచ్చేదానికి 15 డిగ్రీలు. బుధుడు వచ్చి 24 డిగ్రీలు. తొమ్మిది. మనకు వచ్చేసినాక 9 గ్రహాలు వచ్చింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ క్యాలిక్యులేషన్ చూసుకున్నాము. 2 డిగ్రీలు అంటే ఇటు ఇది 17 డిగ్రీల నుంచి మొదలవుతుంది. ఈ 17 డిగ్రీలకి ఎండ్ అవుతుంది ఒక రాశి చక్రం. ఇది ఫస్ట్ హౌస్. ఇది సెకండ్ భావం. ఇక్కడ సెకండ్ భావంలో మనకి ఎన్ని డిగ్రీలు పడింది? ఇది 24 డిగ్రీలు పడింది కేతు. అంటే కేతు మనకి ఎక్కడ పట్టాడు? ఇప్పుడు థర్డ్ హౌస్ దగ్గర పట్టాడు. ఇప్పుడు మనకు ఫస్ట్ హౌస్ లోనే రాశి పడింది. ఇది భావచలితం అందుకని ఇది ఫస్ట్ హౌస్. ఇప్పుడు సెకండ్ హౌస్ లో కేతు ఉన్నాడు అంటే లేడు. కేతు డిగ్రీలన్నీ 24. మనకి ఇది ఎక్కడికి ఎండ్ అవుతుంది? 17 డిగ్రీలకి ఎండ్ అవుతుంది. ఇప్పుడు కేతు మనకి ఎక్కడికి వస్తాడు? ఇక్కడ ఈ థర్డ్ హౌస్ భావచలిత కేతు. మళ్ళీ ఇక్కడి నుంచి మనకి ఫోర్త్ హౌస్ 17 డిగ్రీలు. ఇది ఫిఫ్త్ హౌస్ 17 డిగ్రీలు. ఓకేనా? ఇది ఫస్ట్. ఈ రెండిట్లో కలిపితే సెకండ్. సెకండ్ అయిపోయింది. థర్డ్ లోకి వెళ్ళాడు. ఈ థర్డ్ ఇక్కడికి ఎండ్ అయిపోయింది. ఇది ఫోర్త్ లో ఏ ప్లానెట్ లేదు, ఫిఫ్త్ లో ఏ ప్లానెట్ లేదు. అర్థమైంది? ఇక్కడ నుంచి మనకి ఫిఫ్త్ ఇక్కడ సగం నుంచి చూసుకుంటాము. ఈ రాశిలో మనకేంటి ఫిఫ్త్ లో 17 డిగ్రీల వరకు ఇంకొక పాయింట్ ఉంది. 17 డిగ్రీల నుంచి 17 వరకు. 17 లోపు ఏమొచ్చింది మనకి? సిక్స్త్ లో కుజుడు 8 డిగ్రీలు ఉన్నాడు. శుక్రుడు 8 డిగ్రీలు 5 డిగ్రీలు ఉంటాడు. మనకి ఇది 17 డిగ్రీల వరకు కెపాసిటీ కదా. అది ఎన్నో భావం అయింది మనకి ఇక్కడ? ఇది ఫస్ట్ భావం. ఇది సెకండ్. అర్థమైందా? ఇది థర్డ్ ఇక్కడ వరకు ఉంది. ఇది ఫోర్త్ ఇక్కడ వరకు ఉంది. ఇది ఫిఫ్త్ ఇక్కడ వరకు ఉంది. ఇక్కడ నుంచి ఇక్కడ సిక్స్త్ లో పడింది. భావచలితులు 1, 2, 3, 4, 5, 6. సిక్స్త్ లోకి ఎవరు వచ్చారు మనకి? కుజుడు వచ్చాడు, శుక్రుడు వచ్చాడు. కానీ బుధుడు 24 డిగ్రీలు పడ్డాడు మనకి. 24 అంటే ఏంటిది? సిక్స్త్ లో లేదు, సెవెంత్ లోకి వెళ్ళిపోయాడు బుధుడు అని. అర్థమైందా? ఇక్కడ బుధుడు సెవెంత్ లోకి వెళ్ళిపోయాడు భావచలితుడు. అంటే ఇది ఎన్నో భావంలో ప్లానెట్ పడింది అని మనం చూస్తానికి రాసే. మళ్ళీ అదే రాసే మనకు మకర రాశిలో కూర్చున్నాడు. కానీ మకర రాశి ఎన్నో భావంలోకి వెళ్ళింది? 8వ భావంలో, 7వ భావంలోకి వెళ్ళిపోయింది బుధుడు. ఇక్కడ 2 గ్రహాలు కూర్చున్నాయి. ఇక్కడ కూడా మనకేంటి 17 డిగ్రీల వరకు ఉంది స్పేస్. అర్థమైనా? అంటే 14 డిగ్రీలు సార్ ఉంటారు, 3 డిగ్రీలు వీళ్ళు ఉంటారు. అంటే వీళ్ళిద్దరు కూడా మనకి సెవెంత్ హౌస్ లో పడ్డారు. రవి సెవెంత్ హౌస్ లో పడ్డాడు, శని సెవెంత్ హౌస్ లో పడ్డాడు. ఇక్కడ మనకి 17 డిగ్రీల వరకు ఉంది. అంటే 8th హౌస్ లో ప్లానెట్ లేదు. ఆటోమేటిక్గా రాహు ఎక్కడికి వెళ్ళాడు? 9th లోకి వెళ్ళిపోయాడు. 24 డిగ్రీలు. ఈ గ్రహంలో కూడా మనకి ఆల్మోస్ట్ 17 డిగ్రీల వరకు ఉందిగా 9th హౌస్. గురువు ఏంటి 15 డిగ్రీలో పడ్డాడు. అంటే ఇక్కడ గురువు కూడా పడినట్టే. ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. మీకు ప్లానెట్ సిస్టమ్ లో కూడా అలాగే వస్తుంది. గురు రాహుల్ కనెక్షన్ పడిందా లేదా? ఇంకా ఇక్కడ 17 డిగ్రీల నుంచి ఇక్కడ 17 డిగ్రీల వరకు చంద్రుడు ఉన్నాడు కాబట్టి చంద్రుడు ఇక్కడ ప్లేస్ అయిపోయాడు. అది దశమ భావం. ఇక్కడ కూడా మన 12, 11, 10లో ఉంటాడు. కానీ 1 డిగ్రీలో కూర్చున్నాడు. మన 17 డిగ్రీల వరకు స్పేస్ ఉంది చంద్రుడి ప్లేస్. ఇప్పుడు మన భావజలతలో ప్లానెట్స్ ఎలా పడ్డాయి? 1వ సింహలగ్నం వచ్చి కూర్చున్నాడు. 2వ భావంలో ఉన్న కేతుగా 3వ భావంలోకి వెళ్ళిపోయాడు. అర్థమైనా?
మనకు రాశి చాట్లో 6వ భావంలో కూర్చున్నట్టు బుధుడు ఏం చేశాడు, ఇక్కడ 7వ భావంలోకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు 7వ భావంలో 2 ప్లానెట్స్ కనబడ్డాయి మనకి రాశిలో. కానీ భావంగా చూసుకుంటే ఆ భావంలోకి ఎన్ని వెళ్ళిపోయినాయి, 3 ప్లానెట్స్ వెళ్ళిపోయినాయి. 3 ప్లానెట్స్ ఆ పర్టికులర్ డిగ్రీలోకి వచ్చింది. ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ మనం చెక్ చేసుకునేటప్పుడు ఈ ప్లానెట్ ఎన్ని భోగాంశంలో ఉందో చూడాలి ప్లేస్మెంట్. ఇప్పుడు మనం యాక్చువల్గా ఏం చెప్తాం, ఇక్కడ బుధుడు కూర్చున్నాడు, ఒక అంతర్దశలో బుధ అంతర్దశలో మ్యారేజ్ జరిగింది అనుకున్నాం. బుధుడు 6వ ఇంట్లో కూర్చుని బుధుడు మ్యారేజ్ ఎలా చేస్తాడని చెప్పి అనుకుంటారు చాలా మంది. కానీ బుధుడు డిఫాల్ట్గా ఎటు వెళ్ళిపోయాడు, 7వ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. భావం 7వ భావం అంటే కలత్ర భావం, వివాహం, మ్యారేజ్, బిజినెస్, ఎలా డిగ్రీలు చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రవి 3 డిగ్రీల సప్తమ భావంలో కూర్చున్నాడు. 3 డిగ్రీల్లో రవి సప్తమ భావంలో కూర్చున్నాడంటే అర్థం ఏంటి, ఇక్కడ ఈ హౌస్ 6వ భావంలోకి ఎన్ని డిగ్రీలు వెళ్ళిపోయినాయి, 3 పోతే వెనకమాలకి 12 డిగ్రీలు, అంతే కదా. అంటే 6వ భావంలో 12 డిగ్రీలు, ఆ హౌస్ లో 3 కలుపుకుంటే మొత్తం 18 డిగ్రీల దాకా వెళ్తుంది అనమాట. ఇక్కడి నుంచి రవి ఈ హౌస్ ను చూస్తున్నాడు. ఆ 3 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మీద ఆస్పెక్ట్ చేశాడు. కరెక్ట్గా లగ్నం మీద చూస్తున్నాడు. లగ్నం మీద రవి దృష్టి పడుతుంది అంటే ఇక్కడ 7వ భావం నుంచి, అర్థమైందా? అది ఎక్కడ వరకు చూస్తుంది, వ్యయ భావాన్ని చూస్తుంది, అలాగే లగ్నంలో సగం వరకే చూస్తుంది. అతని దృష్టి లగ్నం మొత్తం చూడటం, సగం చూస్తుంది. ఇప్పుడు గురువు 15 డిగ్రీలు కూర్చున్నాడు ఇక్కడ. మనం ఈ గురువు చూసుకున్నాడు అనుకో, 1, 2, 3, 4, 5 లగ్నాన్ని ఎంతవరకు చూస్తున్నాడు గురుడు అంటే, అతను 15 డిగ్రీల నుంచి ఇక్కడికి 15 డిగ్రీలు సెంటర్ వేసాం అనుకో, ఇటు లగ్నాన్ని కంప్లీట్ గా చూస్తున్నాడు గురువు అని. లగ్నాన్ని కంప్లీట్ గా చూస్తున్నాడు అంటే సగం ఉత్తరార్ధాన్ని చూస్తున్నాడు. లగ్నంలో 15 డిగ్రీలు బ్యాక్ వెళ్తాడు కాబట్టి 5వ దృష్టి. ఇటు ఒక 15 డిగ్రీలు అంటే సెకండ్ హౌస్ కూడా చూస్తున్నాడు అని. మనం చాలా మంది ఏం చేస్తాం, గురుడు ఇక్కడ 9th హౌస్ లో కూర్చున్నాడు కదా, గురుడు ఆస్పెక్ట్ లగ్నం మీద ఉంది అంటాం. లగ్నం మీద ఎక్కడ పడుతుంది గురుడిది అంటే సెకండ్ హాఫ్ పడుతుంది. ఫస్ట్ హాఫ్ మిస్ అయిపోయింది. చూడు, పూర్వార్థాన్ని మిస్ అయిపోయింది, ఉత్తరార్థాన్ని చూస్తున్నాడు. అలాగే ధనభావం వచ్చి పూర్వార్థం మీద దృష్టి పడుతుంది. 15 డిగ్రీలు అంటే ఒక పర్ఫెక్ట్ సెంటర్ అనమాట. గురుడు 15 డిగ్రీలు కూర్చున్నాడు ఇక్కడ, మనం ఏంటి ఈ భావంలో కూర్చున్నాడు అనుకోండి. కానీ ఇది 15 డిగ్రీల నుంచి మనం సెంటర్ చేసాం ఈ భావంలో. ఇదేంటి ఆల్మోస్ట్ 7th హౌస్ 9th హౌస్ లో కూర్చున్నాడు గురుడు. ఈ 9th హౌస్ లో గురుడు 15 డిగ్రీల నుంచి ఏంటంటే ఈ కంప్లీట్ హౌస్ ని ఇక్కడ దాకా చూస్తున్నాడు. ఇది 9th హౌస్ సగం చూస్తున్నాడు. అలాగే అక్కడి నుంచి సగం 10th హౌస్ ని చూస్తున్నాడు. అంటే 9th హౌస్ ఏమో ఉత్తరార్థాన్ని చూస్తున్నాడు, 10th హౌస్ యొక్క పూర్వార్థం మధ్యలో గురుడు ఉన్నాడు. అంటే 9, 10 భావాలు రెండింటి గురువు కవర్ చేస్తున్నాడు. అంటే భావచలితులకి ఏంటి 10వ భావంలోకి వెళ్ళినట్టే. కానీ అతను ప్లేస్మెంట్ ఏమైంది, ఇక్కడ 2 భావాలు ఉండేగా హౌస్ లో. ఈ హౌస్ లో మనకి 9th హౌస్ ఉంది, ఇది 9th హౌస్ సగం, అర్థమైందా? సగం 10th హౌస్. 9th హౌస్ ఏమో ఉత్తరార్థం ఉంది, 10th హౌస్ ఏమో పూర్వార్థం ఉంది. గురుడు పర్ఫెక్ట్ ఇక్కడ సెంటర్ లో ప్లేస్ అయ్యాడు. మనకు 15 డిగ్రీల కెపాసిటీ కాబట్టి 9th హౌస్ ఎండింగ్ వెళ్ళిపోయాడు అని. కానీ 10th హౌస్ మీద సగం దృష్టి ఉంది అతను, మిగతాది సగం దృష్టి 9th హౌస్ మీద ఉంది. అంటే 9, 10 రెండింటిని గురువు పీరియడ్ లో యాక్టివేట్ అవుతుంది. అదొకటే కాదు, అదే గురువు పీరియడ్ వచ్చినప్పుడు పర్ఫెక్ట్ గా ఇతను ఎన్ని డిగ్రీలు చూస్తున్నాడు ఇక్కడ, 5th ఆస్పెక్ట్ ఫుల్ ఆస్పెక్ట్ అయింది, 9th ఆస్పెక్ట్ ఫుల్ అయింది. అంటే ఇక్కడ 2 భావాలు కవర్ చేస్తున్నాడు. లగ్నం ఏమో ఉత్తరార్థాన్ని సెకండ్ హాఫ్ ని, సెకండ్ హౌస్ యొక్క ఫస్ట్ హాఫ్ ని, రెండింటి మీద గురువు దృష్టి ఉంది. అట్లా గురువు అంటే ఇక్కడ మనకి 3వ భావం, 3వ భావాన్ని 4వ భావాన్ని కూడా చూస్తున్నాడు గురువు. మళ్ళీ అంటే ఎఫర్ట్స్ ని చూస్తున్నాడు, బిజినెస్ ని చూస్తున్నాడు. ఇంకో ఆస్పెక్ట్ చూసుకుందాం, 5th ఆస్పెక్ట్ చూసుకుందాం. అంటే ఏంటి ఇక్కడ మనకి 12, 11, 10, 9 ఇక్కడికి. ఇక్కడ ఏ ఏ భావాలను చూస్తున్నాడు చూసుకున్నాం అనుకో, మనకి ఇదేంటి మనకి 6వ భావం 5వ భావం.
రెండు భావాలు. అంటే ఈ జాతకానికి గురువు ద బెస్ట్ ప్లేస్మెంట్ అని చెప్పాలి 15 డిగ్రీలు. అంటే ఒక గురువు రెండు రెండు భావాల్ని, ఒక దాంట్లో ఉత్తరార్థాన్ని, ఒక దాంట్లో పూర్వార్థాన్ని. ఫస్ట్ హౌస్ లో ఫస్ట్ సెకండ్ చూస్తున్నాడు, 9 10 చూస్తున్నాడు, అంటే ఫిఫ్త్ సెకండ్ చూస్తున్నాడు, ఫిఫ్త్ లో సెకండ్ హాఫ్ చూస్తున్నాడు, సిక్స్త్ లో ఫస్ట్ హాఫ్ చూస్తున్నాడు. 5 and 6 అంటే గురువు ఆల్మోస్ట్ 6 భావాల్ని తన దృష్టితో శుభం చేశాడు. అర్థం? 6 అంటే ఏడో దృష్టి కూడా ఇంకోటి పడుతుంది. ఎక్కడ మనకి మూడో భావం, నాలుగో భావం. 3 ఉత్తరార్థం, 4 పూర్వార్థం. ఇట్లాగ ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ ఎక్కడ కూర్చుందో అక్కడి నుంచి పర్ఫెక్ట్ వెళ్తుంది. ఇప్పుడు 24 డిగ్రీలు ఇతను కూర్చున్నాడు. ఈ బుధుడు ఇక్కడ 24 డిగ్రీల్లో కూర్చున్నాడంటే మనకి ఇదేంటి, సెకండ్ ఆల్మోస్ట్ 7th హౌస్కి వెళ్ళిపోయింది. కానీ 24 డిగ్రీల నుంచి వెనక్కి వచ్చాం. 24 డిగ్రీలు సెంటర్, దాన్ని 30 చేయాలి. అర్థమైందా? డిగ్రీలను 30 చేయాలి అంటే సెంటర్ చేసుకో. 30 అంటే అటు 15 వేసుకున్నాం అనుకో. 15 వేసుకుంటే ఏడవ భావంలో మనకి ఎన్ని డిగ్రీలు వెళ్ళిపోతుంది కంప్లీట్ గా? ఇక్కడ 6 డిగ్రీలు వెళ్తుంది. ఇది 6 డిగ్రీలు పోతే ఇక పక్క దాంట్లో 9 డిగ్రీలు, అంటే ఏడవ భావంలో 9 డిగ్రీలు. అర్థమైందా? ఇక్కడ నుంచి మళ్ళీ 15 డిగ్రీలు వెనక్కి తీసి 24 నుంచి 15 తీస్తే 11 డిగ్రీలు. అంటే ఈ రాశిలో మనకి 6వ భావంలో ఎండింగ్ టచ్ చేస్తున్నాడు, 7వ భావం కంప్లీట్ టచ్ చేస్తున్నాడు. అంటే కంప్లీట్ గా అవతల దాంట్లో కూడా 17 వరకు ఉంది కాబట్టి ఓన్లీ కంప్లీట్ 7th హౌస్ మీద అతను ఆస్పెక్ట్ వెళ్ళిపోయింది. ఇతను కంప్లీట్ 7th హౌస్ లాగా ఆస్పెక్ట్ వెళ్ళింది కాబట్టి ఇక్కడ నుంచి చూస్తున్నాం. ఇక్కడ 17 నుంచి మళ్ళీ 17, అర్థమేనా? మళ్ళీ ఇక్కడ 17 నుంచి ఈ రాశిలో 17 వరకు. ఇప్పుడు 6వ భావంలో ఉంది, 12వ భావం పర్ఫెక్ట్ చూస్తారు 24 డిగ్రీల్లో. 24 డిగ్రీలు అంటే ఇక్కడ ఎండింగ్ వస్తున్నాడు. ఇక్కడ 6 డిగ్రీలు, వ్యయ భావంలో 11 డిగ్రీలు చూస్తున్నాడు. వ్యయ భావం మన 17 డిగ్రీల కెపాసిటీ ఉంది, కానీ మొదటి 11 డిగ్రీలు చూస్తున్నాడు. ఇక్కడ 24 డిగ్రీల నుంచి బ్యాక్ వెళ్తే 15 డిగ్రీల వరకు వెనక్కి వెళ్తున్నాడు. అంటే ఒక 11 డిగ్రీలు వదిలేస్తే దీంట్లో, అర్థమైందా? ఇప్పుడు మనకి ఇదేమవుతుంది, మనకి యాక్చువల్గా 11th హౌస్ 17 డిగ్రీల వరకు ఉంది. మరి 12th హౌస్ని 11th కాదు 10th హౌస్, 11th హౌస్ కంప్లీట్ గా చూస్తున్నాడు బుధుడు 6వ భావం నుంచి. మనకి యాక్చువల్గా ఏంటి, ఇక్కడ చూసుకుంటే మనకి 12th హౌస్ చూస్తున్నాడు బుధుడు అంటాం 6వ భావంలో కూర్చుంటే. కానీ అతను 12th హౌస్ కంటే కూడా 11th హౌస్ చూస్తున్నాడని చెప్పాలి. 12th హౌస్ కెపాసిటీ అంటే మనకి ఇక్కడ ఇది లగ్నంలో 17 డిగ్రీలు, అంటే అక్కడ 17 డిగ్రీల వరకు ఉంది. కానీ 12th హౌస్ అతను ఎంత చూస్తున్నాడంటే 11 డిగ్రీల వరకు, 9 డిగ్రీలో చూస్తున్నాడు. 24 డిగ్రీలు అంటే 6 వేసుకుంటే 9 డిగ్రీలు 11, 11 6 డిగ్రీలు 9 డిగ్రీలు అయితే 12th హౌస్ చూస్తున్నాడు 30 డిగ్రీలు. కానీ 21 డిగ్రీలు 11th హౌస్ చూస్తున్నాడు, ఎక్కువ చూస్తున్నాడు. అర్థమైందా నీకు? ఇక్కడ భావంలో కూర్చున్నట్టే ఉన్నాడు, కానీ ఇక్కడ పర్ఫెక్ట్ ఆస్పెక్ట్ వేస్తే అతను 11th హౌస్ ఇస్తున్నాడు బుధుడు అని. భావచరిత్రలు మనకేంటంటే 7th హౌస్ లో కూర్చొని లగ్నాన్ని చూస్తున్నట్టు అనిపిస్తుంది, కానీ లగ్నం మీద కంటే కూడా అతను డిగ్రీలు 12th హౌస్ మీద బలం చేస్తున్నాడు అని. 6వ భావంలో 24 డిగ్రీలు, దాన్ని పర్ఫెక్ట్ గా ఆపోజిట్ వేస్తే 12వ భావంలో కూడా 24 డిగ్రీలు వెళ్తుంది. అంటే ఆల్మోస్ట్ ఇది మనకి 24 డిగ్రీలు చూసుకున్నాం అనుకో. ఈ భావంలో 24 డిగ్రీలు వేసుకుంటే అటు బ్యాక్ అంటే 12th హౌస్ కంప్లీట్ చూస్తున్నాడు, ఫస్ట్ హౌస్ కూడా మనకి సగం చూస్తున్నాడు. అంటే 11th కాదు 12th ఫస్ట్ హౌస్ చూస్తున్నాడు అని. మనకి భావజలికలు చూస్తే ఫస్ట్ హౌస్ మీద చూస్తున్నట్టు ఉంటుంది, 12th మీద అతను దృష్టి పడలేదు అనుకుంటాం. కానీ ఇక్కడ 12th కూడా చూస్తున్నాడు. 12th కూడా మనకి ఏంటంటే బ్యాక్ చూస్తున్నాడు కాబట్టి మన 17 డిగ్రీలు ఉంది కాబట్టి 24 డిగ్రీలు అంటే బ్యాక్ ఆల్మోస్ట్ 17 డిగ్రీలు. 15 డిగ్రీలు విస్తరణ నుంచి 11వ డిగ్రీ నుంచి చూస్తున్నాడు. మనకి ఇది 17 డిగ్రీలకి 11 వెళ్ళిపోతుంది. అర్థమైందా? 12th హౌస్, 12th హౌస్ ఇక్కడ 15 నుంచి ఇక్కడ 17 వరకు ఉంది. ఈ 12th హౌస్ లో ఆల్మోస్ట్ ఎన్ని డిగ్రీలు పోయినాయి అతనికి? 11 డిగ్రీలు పోయినాయి. అంటే 5 డిగ్రీలు 12th హౌస్ మీద దృష్టి ఉంది.
5 degrees. అది కూడా 12th హౌస్ యొక్క ఉత్తరార్ధాన్ని చూస్తున్నాడు. మిగతాది ఫస్ట్ హౌస్ మీద కంప్లీట్ గా 9 డిగ్రీలు యువతల దాకా ఉన్నది. లాస్ట్ 17 డిగ్రీల్లో మనకి 9 డిగ్రీలు పోతే 6 డిగ్రీలు చుట్టలేదు అని. అంటే బుధుడు కూడా సగం కవర్ చేశాడు. ఈ డిగ్రీలతోనే గ్రహాల మధ్య దృష్టిలో మనకి దీప్తాంశ అని ఉంటుంది. దీప్తాంశ కంజంక్షన్స్ చెప్తా, క్లాస్ ఉంది ఆల్రెడీ, చూడండి యూట్యూబ్ లో పంపిస్తా. ఈ కంజంక్షన్స్ ఉంటాయి మనకి గ్రహాల మధ్య. ఒక్కొక్క గ్రహం దీప్తాంశ వాల్యూస్ ఎంత, ఈ 2 గ్రహాలు బై 2 చేస్తే ఎంత మధ్యలో ఉంటే ఇవి కంజంక్షన్ అయింది అని చెప్పేసి మనం క్యాల్కులేషన్ చేస్తాం. ఈ దీప్తాంశ డిగ్రీలు బట్టి ఏంటంటే ఈ జాతకం యొక్క భావచలిత అంటే ఏంటో తెలుస్తాం. ఓకేనా? హలో చెప్పండి. ఇలా మేము ఏంటంటే ఎప్పుడైనా సరే ఒక ప్లానెట్ని తీసుకుంటున్నప్పుడు ఈ డిగ్రీకల్లీ క్యాలిక్యులేట్ చేయాలి. ఇలా మనం ఎలా చూస్తే భావాల్లో వేరేలా కనబడుతుంది. భావజాలతలో భావాలు మారుతాయి. అర్థం. ఇక్కడ మీరు ఎప్పుడైనా సరే హౌసెస్లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఇచ్చాము, ఈక్వల్ హౌసెస్ 30 డిగ్రీ ఇచ్చాము. దాన్ని సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు 2 డిగ్రీల చొప్పున లగ్నం పడింది. 51 మినిట్స్ బ్యాక్ ఎండ్ అంత వెళ్ళింది. ఇది స్టార్టింగ్, దీన్ని పూర్వార్థం అంటాం. ఎండింగ్ పాయింట్ ఉత్తరార్థం అంటాం. అంటే మనకి క్యాన్సర్ నుంచి లియో వరకు ఫస్ట్ హౌస్ పడింది, సెకండ్ హౌస్ ఎక్కడి నుంచి పడింది, లియో 17 డిగ్రీ సెకండ్ హౌస్. ఇట్లా మీరు ఏంటంటే ఈ 12 యొక్క భావాలు ఏ ప్లానెట్స్ హౌసెస్ ఏ భావాలు వెళ్ళిపడ్డాయి. ఇది మనకేంటి రాశి చక్రం, ఇది భావ చక్రం. ఈ భావాలు ఏంటంటే ప్రెడిక్షన్ లో బాగా యూజ్ అవుతుంది. ఎప్పుడైతే ఈ భావ చక్రాన్ని మనం పరిశీలించలేదో, ప్లానెట్ ఎన్ని డిగ్రీలో కూర్చుంది, ఎన్ని డిగ్రీల నుంచి ఏ భావాన్ని కంప్లీట్ గా యాక్సెస్ వస్తుంది. అంటే ఒక లైట్ వెలిగినప్పుడు ఏంటంటే మనకి 2 పక్కల కాంతి సమానంగా వెలుగుతుంది. టూ సెటప్. ఇట్లాగే ఈ 2 సైడ్స్ కాంతి బ్యాక్ ఎంత వెళ్తుంది, ఫ్రంట్ ఎంత వెళ్తుంది అని చెప్పి మనం చెక్ చేసుకోవాలి. అప్పుడు చెక్ చేసుకున్నప్పుడు ఈ హౌస్ నుంచి ఇప్పుడు ఈ హౌస్ లో 20 డిగ్రీలో ప్లానెట్ ఉందనుకో, దాన్ని మనం సెంటర్ చేస్తాం. 30 డిగ్రీలు కావాలి మనం. 20 డిగ్రీలో 30 డిగ్రీలు వెనకాల 15 డిగ్రీలు. ఎదర్ హౌస్ లోకి మళ్ళీ 5 డిగ్రీలు యాక్సెస్ వెళ్ళిపోతుంది. ఇక్కడ ఇదే 5 డిగ్రీలో ఏదైనా ప్లానెట్ పడుతుంది, ఆ ప్లానెట్ ఏంటంటే కొన్ని ఈవెంట్స్ వస్తాయి. మనం ఏంటంటే ఆ ప్లానెట్ ఇవ్వదేమో అనుకుంటాం, యాక్చువల్గా అదే ప్లానెట్ వస్తుంది ఈవెంట్. ఆ ప్లానెట్ మహాదశ అంతర్దశలు వస్తున్నప్పుడు కొన్ని ఈవెంట్స్ భావం మారిపోయేస్తుంది. ఆ ప్లానెట్ భావజాలతలో మనకి 7వ ఇంట్లోకి వెళ్ళింది అనుకో, 7వ ఇంట్లోకి వెళ్ళిన ప్లానెట్ ఏంటి మనకి ఇక్కడ మనం ఏమనుకుంటాం, వెళ్ళలేదు ఇక్కడ 6వ భావం ఉంది ప్లానెట్ మనకి కష్టం చేస్తుందా అని చెప్పి ఒక కంగారు అనుకోవచ్చు. కొంతమంది మహాదశ రాగానే ఈ మహాదశ నా లైఫ్లో ఏమైపోయిందంటే, ఇప్పుడు మనకి ఇక్కడ కూర్చున్నాడు సూర్యుడు, అర్థమైందా, బుధుడు ఎక్కడ కూర్చున్నాడు 6వ భావంలో. కానీ అప్పుడు కంప్లీట్ డిగ్రీలు ఎక్కడికి వెళ్ళిపోయిన ఇందాక మనకి 7వ భావంలోకి వెళ్ళిపోయాడు, బిజినెస్ హౌస్లో. అతను సెకండ్ లాట్ ఫస్ట్ సెకండ్ అండ్ 12th 11th కాంబినేషన్ తీసుకొని వెళ్తున్నాడు రాశి చక్రంలో. ఇప్పుడు ఒక బుధ మహాదశ వచ్చింది ఒక జాతకంలో. నాకు బుధ మహాదశ వచ్చింది, బుధుడు 6వ ఇంట్లో కూర్చున్నాడు సార్, నాకు ఏమైనా అయిపోతుంది అది అని కంగారు మనం. ఇక్కడ మనం ఏం చెప్తాం, బుధుడు రాగానే బ్యారక్లు అయ్యే ఛాన్సెస్ ఉంటుందని, బిజినెసెస్ స్టార్ట్ చేస్తుంటారని. కొంతమంది 6వ ఇంట్లో బుధుడు పడ్డాడు, నా ఎడ్యుకేషన్ కష్టం వచ్చిందని. ఏం పర్లేదు 7వ ఇంట్లో బుధుడు వెళ్ళాడని చెప్పాలి. అంటే బిజినెస్ సైడ్ ఎడ్యుకేషన్ వెళ్తుంది, ఫ్యామిలీ ఎక్కువ ఇన్క్లూడ్ అవుతుంది. ఇట్లా ఏంటంటే డిఫరెంట్ ఈవెంట్స్ మనం ప్రిడిక్షన్ చేయొచ్చు. ఇప్పుడు గురుడు మనకి యాక్చువల్గా అంటే ఇక్కడ 9th హౌస్లోకి వెళ్ళిపోయినట్టు కనబడింది, అర్థమైనా. రాహు ఆ 8వ ఇంట్లో కూర్చున్నాడు, అష్టంలో రాహు నా లైఫ్ ఏమైపోద్దా అంటాడు. కానీ ఇక్కడ చూడు, రాహు ఎక్కడికి వచ్చాడు, 9వ ఇంటిని కవర్ చేశాడు. 9వ ఇంటిని ఎప్పుడైతే కవర్ చేస్తున్నాడు, రాహు భాగ్యాన్ని ఇబ్బంది పెడతాడు, అంటే పితృదోషాన్ని తీసుకెళ్తున్నాడు. ఇలా రాశి చక్రంలో చూసి అష్టంలో రాహు కదని చెప్పి రాహు మహాదశలో కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈ కన్ఫ్యూజన్ క్లియర్ చేసేదే భావచరిత్ర. అంటే ఒక భావం ఏ భావంలో ప్లానెట్ పడింది, ఎన్ని డిగ్రీల్లో పడింది, ఈ ప్లానెట్ తన యొక్క యాక్సిస్ కాంతిని ఎన్ని భావాలకి యాక్సెస్ చేస్తుంది అని చెప్పేసి పరాశర మహర్షి యొక్క ఒక భోగాంశాలు అంటాం. ఒక భావాన్ని మనం క్యాల్కులేషన్ చేసి అతను ఏంటంటే 30 డిగ్రీస్ సెంటర్ తీసుకున్నాడు. ఇంకా కొంతమంది కొన్ని ఉంటాయి,
ఇక శ్రీపతి పద్ధతి అని ఒకటి ఉంటుంది, అక్కడ కొంచెం డిగ్రీస్ తేడా వస్తుంది. మళ్ళీ మనకి కేపీ సిస్టమ్ ఉంటుంది, కృష్ణమూర్తి పద్ధతి, వాటిలో డిగ్రీస్ తేడా వస్తుంది భావాల్లో. కానీ పరాశర భావాలు ఎప్పుడు ఏంటంటే మనకి సెంటర్ ఉంటాయి, కరెక్ట్గా ఉంటాయి, ఏ ఇబ్బంది లేకుండా క్యాలిక్యులేషన్ లో కన్ఫ్యూజ్ లేకుండా అన్ని భావాలు పర్ఫెక్ట్గా వెళ్తాం. కేవలం జస్ట్ 30 డిగ్రీస్. ఏ డిగ్రీలో కూర్చుంది గ్రహం, అది 5 డిగ్రీలో ఉన్నాయి, 10 డిగ్రీలో ఉన్నాయి, 20 డిగ్రీలో ఉన్నాయి, దానిని సెంటర్ చేయండి 30 డిగ్రీలో, దాన్ని సగం చేయండి, ఇటు 15 అటు 15, 20 డిగ్రీలో కూర్చుంది 15 చేస్తే 5 డిగ్రీల నుంచి తన ప్రభావం ఉంది, నెక్స్ట్ హౌస్ లో 5 డిగ్రీల ప్రభావం ఉంటుంది. ఇది మొత్తం ఏంటంటే నీకు ఒక భావం కిందకు వస్తుంది. ఈ భావంలో ఏ నక్షత్రం మీద ప్రభావం ఉంది ఇంకా ఇన్ డెప్త్ వెళ్తాం మనం. ఫస్ట్ 5 డిగ్రీల్లో ఖాళీ అవుతుంది అనుకో, గ్రహం 20 డిగ్రీలో కూర్చుంటుంది. చూసుకుందాం. ఒక చూసుకుంటే తన ప్రభావం మనం ఒక ఎగ్జాంపుల్ గా చూసుకున్నాము. ఒక 20 డిగ్రీలు కర్కాటక రాశిలో ఒక గ్రహం ఉందనుకో, అది ఫస్ట్ 5 డిగ్రీలు వదిలేస్తుంది. ఫస్ట్ 5 డిగ్రీలో మనకేం వెళ్ళిపోతుంది, పునర్వసు 4వ పాదం వెళ్ళిపోతుంది, పుష్పం 1, 2 పాదాలు కూడా వెళ్ళిపోతుంది. ఒక పాదం అయితే వెళ్ళిపోతుంది 5 డిగ్రీలు, 3 డిగ్రీలు 20 నిమిషాలు చూపండి. మిగతా సగం పుష్యం మీద తన ప్రభావం ఉంటుంది, ఆశ్లేష మీద కంప్లీట్గా ఉంటుంది, నెక్స్ట్ హౌస్ మక మీద కొద్దిగా కంప్లీట్ ఉంటుంది. ఎందుకంటే 10 డిగ్రీలు కదా, అంటే మక 3వ పాదం వరకు తన యొక్క కాంతిని ప్రసరింపజేస్తుంది ఈ గ్రహం అని చెప్పేసి హౌస్ చెప్తుందని చెప్పొచ్చు మనం. అంటే ఈ నక్షత్రాల మీద ప్రభావం చూపిస్తుంది కాబట్టి ఆ నక్షత్రాల ఆర్ట్స్ కూడా వాటి యొక్క ఫలితాలు కూడా మనం అంటే ఇన్ డీప్ గా తెలుస్తుంది. కొన్ని ప్రిడిక్షన్స్ అనేది చాలా డెప్త్ గా లాగా. ఈ డెప్త్ ప్రిడిక్షన్స్ అనేది ఈ గ్రహం యొక్క కాంతి ఏదైతే ఉంటుందో, ప్రతి గ్రహానికి ఒక కాంతి అనేది ఉంటుంది. ఈ కాంతి సిస్టమ్ బట్టి దాని యొక్క ప్రభావం, ఆ వెలుగు ఎంతవరకు వెళ్తుంది, ఏ ఏ నక్షత్రాలను తన వెలుగును ప్రసరిస్తుంది, ఆ నక్షత్రాలు ఏ భావానికి సంబంధించింది, దీన్ని బట్టి మనం ఏంటంటే ప్రిడిక్షన్స్ ఉన్నాయి. చాలా మంది ఏంటంటే దీన్ని పట్టించుకోరు, ఎంతగాడికి రాశి చార్ట్ మీదే పడుతుంది, ఎక్కడి నుంచో ప్రిడిక్షన్ చేద్దాం అనుకుంటారు, భావాన్ని చూడరు. రెండు భావాన్ని చూసినా ఒక్కసారి ఈ డిగ్రీ ఇక్కడ గ్రహం ఈ భావంలో పడిందని ఒకటి తీసుకుంటాం, ఈ భావంలోకి వెళ్ళిపోయింది అని. కానీ ఈ భావంలోకి వెళ్ళిన గ్రహం మళ్ళీ ఎన్ని డిగ్రీల్లో ప్లేస్ అయిందనేది ఇంపార్టెంట్. మళ్ళీ ఇప్పుడు మన భావంలో సూర్యుడు వెళ్ళిపోయాడు, జాతికారకుడు అయ్యాడు, 3 డిగ్రీల్లో కూర్చున్నాడు ఈ భావంలో, 17 డిగ్రీల వరకు ఆ భావం ఉంది మనకి, అర్థమైనా సప్తమ భావం ఉంది. కానీ 3 డిగ్రీలు కూర్చున్న అతను అటు 15 డిగ్రీలు వేస్తే 18 డిగ్రీలుగా అష్టం భావాన్ని 1 డిగ్రీ టచ్ చేస్తున్నాడుగా, కానీ 17 డిగ్రీలు ఉంది, 17 డిగ్రీలో లోపు ఇది వెళ్తుంది కింద నుంచి, అర్థమైందా. అతను 3 డిగ్రీలో కూర్చొని ఉన్నాడు, ఫస్ట్ 3 డిగ్రీలో కూర్చున్నాడంటే ఇక్కడ మనకి 17 డిగ్రీల దాకా వెళ్తుంది ఈ భావం. ఇది ఎన్నో భావం మనకి ఇక్కడ చూసుకున్నాం అనుకో, ఇది సప్తమ భావం. సప్తమ భావం యొక్క హౌస్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, 7th హౌస్ మకర రాశి 17వ డిగ్రీ నుంచి స్టార్ట్ అవుతుంది, కుంభరాశిలో 17 డిగ్రీల వరకు ఎండింగ్ ఉంది. ఇక్కడ సూర్యుడు ఎన్ని డిగ్రీలు ఉన్నాడు చూసామనుకో, సూర్యుడు మీకు 3 డిగ్రీలు ఉన్నాడు, ఇది 17 డిగ్రీలకి అయిపోతుంది. ఇది కుంభరాశి సప్తమ భావం. మరి 3 డిగ్రీల నుంచి 15 క్యాలిక్యులేషన్ చేసుకుంటే ఎంత అవుతుంది మనకి, 18. అంటే ఒక భావం ఒక టచ్ అనేది కొంచెం లైట్ గా అష్టం భావంలో సూర్యుడు టచ్ చేస్తున్నాడు, తన వెలుగు అష్టం భావంలోకి వెళ్తుంది, లైట్ గా వెళ్తుంది. కానీ బ్యాక్ వెనకమాల రాశిలో మళ్ళీ చూసుకున్నాం అనుకో, ఈ వెనకమాల రాశి మనకి ఎంతవరకు వెళ్తుంది, 13 డిగ్రీలు పోయింది, 3 డిగ్రీలు పోతే 15లో 12 డిగ్రీల వరకు వెళ్తుంది వెనక హౌస్. ఈ వెనక హౌస్ ఏమైందని మనం చెక్ చేసుకున్నాం అనుకో, వెనక హౌస్ మనకేంటి మకరం, 7th హౌస్ మకరం మనకి ఎంతవరకు మొదలవుతుంది, ఇక్కడ 17 డిగ్రీల నుంచి స్టార్ట్ అవుతుంది, 17 డిగ్రీ నుంచి. తను వెనకది ఎంతవరకు చూస్తున్నాడు డిగ్రీలు అంటే 12 డిగ్రీలు చూస్తున్నాడు. 15 నుంచి మనం 30 చూసుకుంటే 13 డిగ్రీలు, అంటే ఆల్మోస్ట్ ఇతను 7th హౌస్ని ఎక్కువ కంప్లీట్ చేశాడు సూర్యుడు. ఒక్క డిగ్రీ మాత్రం 8th హౌస్ని టచ్ చేశాడు, అదే చాలా మైనర్ పాయింట్స్ టచ్ చేశాడు. ఈ పీరియడ్ లో మనం ఏం చెప్పొచ్చు, మనకు ఈ సూర్యుడు స్థితిని బట్టి అతను లైట్ మైనర్ అష్టం భావం టచ్ చేశాడు కాబట్టి లగ్నాధిపతిగా,
అతి తక్కువగా అతను కొంచెం సఫర్ అయ్యే ఛాన్స్ ఉంటుందని చెప్పచ్చు. చాలా తక్కువలో ఉంటుంది సఫర్. ఎయిత్ హౌస్ టచ్ చేశారు కాబట్టి ఆ సఫర్ ఎవరికి వస్తుందంటే అష్టమం అంటే ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ చిన్న డిస్టర్బెన్స్ వస్తుంది అని. ఎప్పుడైనా చూడు సప్తమ భావంలో ఏంటంటే నేత స్థితి అంటామండి. ఇక్కడ శని కూడా కూర్చున్నాడు. శని ఎన్ని డిగ్రీలు కూర్చున్నాడు? 14 డిగ్రీలు. అంటే శని వెనకాల నుంచి సూర్యుడు కృషి చేస్తున్నాడు. అంటే శని మీద కూడా తన ప్రభావం కంప్లీట్ గా ఉంది. 3 డిగ్రీలు కదా, 3 డిగ్రీల నుంచి ప్లస్ 15 అంటే 18 డిగ్రీలు. అంటే శని కూడా టచ్ చేస్తాడు. ఇదంతా ఏంటంటే మీకు ప్రెడిక్షన్స్ లో చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైనా సరే ఒకటేమో రాసులు, ఇంకొకటి భావాలు. అంటే ద్వాదశ భావాలు ఉంటాయి మనకి. ఒక భావం నుంచి 12 భావం వరకు కొన్ని ద్వాదశ భావాలు క్వాలిటీస్ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా యూట్యూబ్ లో ఉన్నాయి, చూడు ఒకసారి. ఏ భావంలో ఏ అలాగే సింగిల్ గా ఒక్కొక్క భావానికి సపరేట్ వీడియోలు కూడా ఉన్నాయి. ఫస్ట్ హౌస్, సెకండ్ హౌస్, థర్డ్ హౌస్ అట్లా 12 హౌసెస్ లేవు, 9 వరకు చెప్పాను. రేపు ఎల్లుండు రేపు 3 రోజుల క్లాసుల్లో 10, 11, 12 3 క్లాసెస్ కవర్ అయిపోతాయి. ఓకే. నాకు ఈవినింగ్ క్లాస్ ఉంటుంది రేపు. అవి యూట్యూబ్లో అప్లోడ్ అవుతుంది. ఆ 3 హౌసెస్ రేపు కవర్ అయిపోతే 12 హౌసెస్ అయిపోతాయి. ఇది ఈ వీక్. ఆ వీడియోలు మొత్తం చూస్తున్నాం అనుకో నీకు ఐడియా వస్తుంది. కానీ ప్రిడిక్షన్ చేసేటప్పుడు ఈ అంశాలు ఏవైతే ఉండేవో డిగ్రీలు ఇంపార్టెంట్. నువ్వు ఎట్లా చెక్ చేసుకున్నావు భావాలు కనబడుతుంది. కానీ ప్రిడిక్షన్ చేసేటప్పుడు మళ్ళీ అది ఎన్ని డిగ్రీల్లో కూర్చొని ఉంది, ఏ భావం అది ఎంత దృష్టి చేస్తుంది చెప్పేది అంటే చాలా సూక్ష్మంగా బేసికల్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. ఈ బేసిక్స్ అనేది బాగా చేయాలి. ఈ బేసిక్స్ చేయడం అలవాటైంది అనుకో మీరేంటంటే ఫ్రీ హ్యాండ్స్ మీద చేయగలుగుతారు. అలా కాదు, డిగ్రీలు చూసే ఓపిక లేదు మనకి. ఆ డిగ్రీలు ఎంత హౌస్ ను కవర్ చేస్తుంది, ఎంత హౌస్ తర్వాత హౌస్ ను కవర్ చేస్తుంది, తన ఆపోజిట్ దృష్టి ఎంత కవర్ చేస్తుంది, ఎన్ని డిగ్రీలు తను హౌస్ ని బ్యాలెన్స్ చేస్తుందో చెప్పి చూడాలి. అలా చూడలేదు అనుకో మీకు ఏంటంటే డిస్టర్బెన్స్ వస్తుంది. ఫీలింగ్ లో అర్థం కాదు. ఈ ప్లానెట్ ఈ భావానికి సంబంధించిన ఫలితం ఇస్తుందా లేదా, మనకి ఈ దశ నడుస్తుంది, లేకపోతే ఈ అంతర్ దశ నడుస్తుంది, లేదా పలానా ప్రత్యంతర దశ నడుస్తుంది, పలానా గ్రహం ఆ దశ నడుస్తున్నప్పుడు ఏం జరుగుతుంది అనేది మనకు క్లారిటీ ఉంది. అర్థం. అలాగే మన జాతకంలో డిగ్రీలతో పాటు గోచారంలో గ్రహాలు కూడా కొన్ని డిగ్రీల్లో తిరుగుతూ ఉంటాయి. వాటి ప్రభావం కూడా అది ఎన్ని డిగ్రీల్లో కూర్చొని మన జాతకంలో వ్యక్తిగత జాతకంలో ఎన్ని డిగ్రీల ప్రభావం మన హౌస్ మీద చూపిస్తుంది, ఎప్పుడు చూపిస్తుంది. ఇప్పుడు గురుడు చూస్తున్నాడు, సూర్యుడు చూస్తున్నాడు. సూర్యుడు లగ్నాన్ని చూస్తున్నాడు అనుకుందాం, సప్తమంలో కూర్చొని. అర్థం 3 డిగ్రీల్లో కూర్చొని లగ్నం ఎన్ని 2 డిగ్రీలు కరెక్ట్గా లగ్నం మీద పర్ఫెక్ట్ దృష్టి పడింది. 3 డిగ్రీలు 2 డిగ్రీలకు 1 డిగ్రీ కదా డిఫరెన్స్. అంటే ఎగ్జాక్ట్ గా లగ్నాన్ని చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు లగ్నాధిపతి తన లగ్నం మీద సంపూర్ణ దృష్టి ఉంది అని చెప్తాను. అంటే ఈ సూర్య మహాదశ ఏదైతే ఉంటుందో ఈ సూర్య మహాదశలు ఏంటంటే అక్కడ వెనకాల కర్కాటక రాశి ఫలితాలు ఉంటాయి, సింహరాశిలో సర్వ ఫలితాలు ఇస్తాడు. కానీ ఫస్ట్ హౌస్ కు సంబంధించిన కంప్లీట్ ఫలితం అనేది ఇస్తాడు అని చెప్పాలి. అంటే అది పర్ఫెక్ట్ ఆస్పెక్ట్. కానీ ఇక్కడ శని చూడు 14 డిగ్రీల్లో కూర్చున్నాడు. అతను మళ్ళీ లగ్నాన్ని చూస్తున్నాడు, కంప్లీట్ గా చూస్తున్నాడు ఆ లగ్నాన్ని. అంటే మనకు లగ్నం ఎంతవరకు వెళ్ళిపోయింది? ఆల్మోస్ట్ లగ్నం అనేది సప్తంలో కూర్చున్నాడు, షష్టాధిపతి 6వ అధిపతి సప్తం నుంచి చూస్తున్నాడు అనుకోండి. 6 అంటే రోగం కదా. ఈ శని అంతర్దశ వచ్చింది. శని రాగానే చాలా మంది అమ్మో ఏమైపోతుందని కంగారు పడతారు యాక్చువల్గా. కానీ శని అక్కడ కూర్చున్నాడు 14 డిగ్రీల్లో కూర్చున్నాడు. అతను పర్ఫెక్ట్ 14 డిగ్రీలు. మనకేంటి ఇక్కడ సింహరాశిలో 14 డిగ్రీలో పడుతుంది. కానీ సింహరాశిలో ఎంతవరకు ఉంది ఫస్ట్ హౌస్ అంటే 17 డిగ్రీల వరకే ఉంది. అంటే 3 డిగ్రీల ప్రభావమే పడుతుంది, ఆరోగ్యం మీద పడుతుంది. అర్థం కాదు, టచ్ చేస్తుంది. కానీ ఎక్కువ టచ్ చేసేది ఏంటి ఇక్కడ పర్ఫెక్ట్ 14 డిగ్రీలు చూసుకుంటే ఇటు వెనకమాల 50 చేసామనుకో 14 నుంచి వెనక్కి వెళ్ళిపో అంటే ఫస్ట్ హౌస్ లో ఒక 50% ప్రభావం ఉంది. మిగతా 50% పూర్వార్ధ ఉత్తరార్ధ ప్రభావం లగ్నం మీద ఉంది. పూర్వార్ధ ప్రభావం సెకండ్ హౌస్ మీద ఉంది. ఇతనేంటి 7th హౌస్ లో కూర్చున్నాడు. ఈ శని రాగానే మనకి ఏంటంటే 6th హౌస్ లాట్ అండ్ 7th హౌస్ లాట్. 6th హౌస్ అంటే డెబిట్స్ అయ్యి, 2nd హౌస్ చూస్తాడు కుటుంబ అవసరాల కోసం కానీ బిజినెస్ అవసరాల కోసం కానీ ఈ ఫైనాన్షియల్ అప్పులు చేసే అవకాశం ఉంటుంది శని రాగానే ఉంటుంది.
పూర్వార్థం 14 డిగ్రీలు కూర్చున్నాడు, మనకి 17 డిగ్రీలు ఫస్ట్ హౌస్ అయిపోతుంది సింహరాశిలో. 17 నుంచి మనకి మీద 13 డిగ్రీలు సెకండ్ హౌస్ వచ్చేస్తుంది. ఈ 14 డిగ్రీలు కూర్చున్న అతను 14 నుంచి మళ్ళీ 15 వేస్తే 29 డిగ్రీల వరకు అంటే పూర్వార్థంలో ఉన్న సెకండ్ హౌస్ మొత్తం చూస్తున్నాడు కదా. సెకండ్ హౌస్ అంటే ఫైనాన్షియల్, కుటుంబం. అతను రావటం పూర్వార్థం టచ్ చేశాడు. ఉత్తరార్థంలో ఏముంది? లగ్నం ఉంది, అంటే సెకండ్ హాఫ్. సెకండ్ హాఫ్ 14 డిగ్రీల నుంచి మన 17 డిగ్రీల కెపాసిటీ కదా. ఈ 14 డిగ్రీల నుంచి వెనకమాల చూసుకున్నాం 15 డిగ్రీలు అట్లా వేయిస్తానని లగ్నాన్ని కొంచెం సగం చూస్తున్నాడు ఉత్తరార్థం. ఇప్పుడు శని దశ వచ్చింది, ఇలా శని అంత ప్రత్యంతర దశ ఏదో వచ్చింది, 1 సంవత్సరం ఉంటాడు అనుకుందాం. ఫస్ట్ 6 months ఏంటంటే ఈ లోన్స్ వాటికి వీటికి ఫైనాన్షియల్ కి సంబంధించిన గెయిన్స్ ఇస్తాడు. బిజినెస్ సంబంధించి 6వ అధిపతిగా లోన్స్ కూడా పుట్టిస్తాడు. ఇది ఫస్ట్ 6 నెలలు బాగుంటుంది, అన్ని దొరుకుతూ ఉంటాయి. కానీ సెకండ్ 6 నెలలు ఏం చేస్తాడు? లగ్నాన్ని పీడేస్తాడు. ఇక్కడ లోన్స్ లాంటికరమో మన కుటుంబానికి సంబంధించిన అవసరాలు డబ్బు ఇస్తున్నాడు. మళ్ళీ ఇదే 6వ అధిపతికి అతను ఏమవుతున్నాడు? మళ్ళీ రోగాధిపతి అవుతున్నాడు, సప్తమ మారకాదు. ఇది అంటే సెకండ్ హాఫ్ లగ్నమే పడుతుంది. అంటే శని ఫస్ట్ 6 నెలలు ఫైనాన్షియల్ ఇస్తాడు, సెకండ్ 6 నెలలు హెల్త్ ఇష్యూస్ ఇస్తాడు. అంటే ఎప్పుడు ఇస్తుంది ఈవెంట్ అనేది, ఎలా చెప్తాం మనం ఏంటంటే ఈ గ్రహం దృష్టి ఏ భావం యొక్క పూర్వార్థాన్ని చూస్తుందా, ఉత్తరార్థాన్ని చూస్తుందా. ఉత్తరార్థం అంటే సెకండ్ హాఫ్, పూర్వార్థం అంటే ఫస్ట్ హాఫ్. ఈ డిఫరెన్స్ తెలియడానికి మనకి ఏంటంటే డిగ్రీస్. ఈ డిగ్రీస్ ను మనం 50-50 చేయాలి. ఇప్పుడు శని రాగానే కష్టం ఇచ్చాడు ఒక్కొక్కటి. ఆ కష్టం ఎప్పుడు ఇస్తాడు? తన యొక్క దశ కానీ మహాదశ కానీ అంతర్దశలు కానీ మనం ఏంటంటే 50 చేయాలి. 50 చేసి ఎంత భాగం ఇస్తున్నాడు మళ్ళీ ఆ భావాన్ని, అంటే కంప్లీట్ గా సగ భావాన్ని చూస్తున్నాడా, సగానికంటే ఎక్కువ చూస్తున్నాడు. లేకపోతే సెకండ్ హౌస్ పూర్వార్థంలో సగంలో మళ్ళీ సగాన్నే చూస్తున్నాడు. అంటే మైనర్ ఇష్యూస్ ఉంటాయని చెప్పచ్చు. 50% ఇష్యూ ఉంటుందని చెప్పచ్చు ఆ ఈవెంట్ ఏదైనా సరే. అది ఎప్పుడు వస్తుంది? ఈ ఫలానా 6 నెలలు మనం డివైడ్ బై చేసుకొని ఒక 6 నెలల తర్వాత నుంచి ఈ ప్రభావం చూపిస్తుంది ఈ గ్రహం. ఇంకా అలాంటి ప్రభావాలు చూపించినప్పుడు అతను ఎవరితో కలిసి కూర్చున్నాడు, లగ్నాధిపతితో కలిసి కూర్చున్నాడు. లగ్నాధిపతికి ఏమేమి క్వాలిటీస్ ఉంటాయి, తను రాశిలో సెకండ్ హౌస్ కూడా ఆక్యుపై చేశాడు కాబట్టి 12th హౌస్ ఆక్యుపై చేశాడు కాబట్టి లగ్నాధిపతి 12వ భావాన్ని కూడా టచ్ చేస్తున్నాడు, కర్కాటకాన్ని కూడా. అంటే ఏంటి ఇక్కడ 12వ భావం లాస్, హాస్పిటాలిటీ, హెల్త్ ఇష్యూస్. అంటే శని పీరియడ్ ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తికి? ఫస్ట్ హాఫ్ ఏమో ఫైనాన్షియల్ ఇష్యూస్ ఇస్తున్నాడు, అవసరాలు తీరుస్తున్నాడు, లోన్స్ పుట్టిస్తున్నాడు. ఈ లోన్స్ వల్ల అతను మళ్ళీ స్ట్రెస్ వస్తుంది కాబట్టి సెకండ్ హాఫ్ లో హాస్పిటాలిటీకి సంబంధించిన ఖర్చులు పెడతాడు. ఎందుకంటే సూర్యుడి మీద కూడా పడుతుంది దృష్టి. సూర్యుడు 12వ భావాన్ని కూడా టచ్ చేస్తున్నాడు కొద్దిగా. అలాగా ఒక గ్రహం వస్తున్నప్పుడు ఏ భావాల మీద దృష్టి పడుతుంది. అలాగే శని ఇక్కడి నుంచి 3వ దృష్టి పడింది 14 డిగ్రీల నుంచి 3వ భావం. అంటే ఏ భావం చూస్తున్నాడు? భాగ్య భావం చూస్తున్నాడు. భాగ్యాన్ని టచ్ చేశాడు. అంటే ఎంతవరకు టచ్ చేశాడు భాగ్యాన్ని? ఇక్కడి నుంచి 14 డిగ్రీల నుంచి ఇక్కడ 14 పెట్టుకున్నాం 3వ దృష్టి. ఇక్కడి నుంచి బ్యాక్ ఎన్ని డిగ్రీలు వెళ్ళి ఫ్రంట్ వెళ్ళి ఫ్రంట్ ఏంటి? ఇక్కడ 10వ భావాన్ని టచ్ చేశాడు కదా, 9th హౌస్ టచ్ చేశాడు. ఇతను డిస్టర్బెన్స్ కూడా చేస్తుంటాడు. 6th లార్డ్ 10th హౌస్ టచ్ చేస్తున్నాడు, అంటే జాబ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. రెండోది అంటే ఇంట్లో సంబంధించిన భాగ్యానికి సంబంధించిన డిస్టర్బెన్స్ వస్తుంది. 6వ భావాధిపతి మళ్ళీ 7వ భావాధిపతి. ఫాదర్కి సెకండ్ హాఫ్ లో కష్టాన్ని కూడా ఇస్తాడు. దృష్టి పడుతుంది 9th హౌస్ లార్డ్. ఈ హౌస్ లో ఏంటి? ఇక్కడ సెకండ్ హాఫ్ అయింది, ఇది గురుడిది సెకండ్ హాఫ్. శని సెకండ్ హాఫ్ లో ఏం చేస్తున్నాడు? మళ్ళీ ఇతను ఒక కెరీర్ ని టచ్ చేస్తున్నాడు. ఫస్ట్ రాగానే కెరీర్ ని టచ్ చేస్తాడు. ఈ కెరీర్ అనేది 10th హౌస్ అయితే ఫస్ట్ హాఫ్ లో పడింది. 14 డిగ్రీలు ఇక్కడ దృష్టి పడింది అమ్మా. ఇది 15 డిగ్రీలు సెంటర్ అనుకున్నాం. అదేంటి 9th హౌస్ 15 డిగ్రీలు సెంటర్ చేద్దాం. 9th సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్, 10th ఫస్ట్ హాఫ్. శని ఏం చేస్తున్నాడు? 6వ భావాధిపతి సప్తమాధిపతిగా కెరీర్ లో రాగానే కెరీర్ లో కొంచెం డిస్టర్బ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కెరీర్ వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. జాబ్ కూడా ఇస్తాడు శని, కర్మకారకుడు. 6th లార్డ్ కూడా ఆయన 6th హాఫ్ ను కూడా టచ్ చేశాడు. అంటే కర్మ జాబ్ అనేది వస్తుంది అనుకుందాం ఫస్ట్ హాఫ్ లో.
సెకండ్ హాఫ్ లో భాగ్యానికి సంబంధించిన ఇబ్బంది, ఆపర్చునిటీకి సంబంధించిన డిస్టర్బెన్స్ చేస్తుంటాడు. అలాగే 10th ఆస్పెక్ట్ ఇక్కడి నుంచి మళ్ళీ 12, 11, 10 ఏ ఆస్పెక్ట్ ఫోర్త్ హౌస్ చూస్తున్నాడు. ఈ ఫోర్త్ యాక్చువల్ గా మనకి ఏముంటాయి చూసుకున్నాం అనుకో, ఇది ఇక్కడ ఫస్ట్ అయితే సెకండ్, అంటే థర్డ్, ఫోర్త్ రెండు. థర్డ్ అంటే ఏంటి, ఇక్కడ మళ్ళీ ఎఫర్ట్స్, జర్నీస్, కనిష్ట సోదర వర్గం. సెకండ్ హాఫ్ లోనే కనిష్ట సోదర వర్గానికి డిస్టర్బ్ చేస్తాడు, నీకు సమస్యలు పెడుతుంటాడు. ఫస్ట్ హాఫ్ లో ఏమో పీస్ ఆఫ్ మైండ్ అనేది దెబ్బతీస్తాడు, తల్లికి అనారోగ్యం వస్తాడు. చూడు ఇందాక అంటేనేమో శని రాగానే కెరీర్, సెకండ్ హాఫ్ లో తండ్రికి. ఇక్కడ ఫస్ట్ హాఫ్ లో కనిష్ట సోదర వర్గానికి, సెకండ్ హాఫ్ లో కనిష్ట సోదర, ఫస్ట్ హాఫ్ లో తల్లికి. ఇట్లా మనం ఏంటంటే ఈ డిగ్రీకల్ని ఈ భావం అనేది మనం క్యాలిక్యులేట్ చేసుకుని ఒకటి హౌసెస్ కి భావాలు చూసుకుంటాం. అలాగే గ్రహాల యొక్క దృష్టిలు కూడా 50-50, 30 degrees ఒక గ్రహం. దీన్ని డిగ్రీస్ ని మధ్యమం చేయడం అంటే ఏ హాఫ్ లో ఏ ఎఫెక్ట్ ఇస్తాడు అనేది మీరు ప్రిడిక్షన్ చేయాలి. ఇలా కొన్ని చార్ట్లో చూస్తున్నాము, వాళ్ళ క్లయింట్స్ అడుగుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు నీకు ఏంటంటే ఈ డిగ్రీలు చెక్ చేస్తున్నప్పుడు ఫస్ట్ హాఫ్ లో ఏం జరిగింది, సెకండ్ హాఫ్ ఈ సంవత్సరం ఏం జరుగుతుంది, అంతకుముందు ఈ సంవత్సరం ఏం జరుగుతుంది చెప్పి మీరు క్లియర్ కట్గా ఇవ్వగలరు. అవి లేదనుకో కన్ఫ్యూజ్ అనమాట. ఏదైనా బేసిక్స్ అనేది నేర్చుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. చాలా మంది ఏంటంటే జాగ్రత్త తెలియదు, ఎమ్మడిని రాసి చక్రం చూస్తారు, రోబోస్ లా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతాం. రోబోస్ లా చెప్పాలంటే కూడా వాళ్ళు ఏంటంటే ఈ డిగ్రీని చాలా ఫాస్ట్ క్యాలిక్యులేషన్స్ చూడాలి. దృష్టి అదేంటి వేల చాట్లు చూసి చూసి అలవాటు అయిపోయింది. కొత్త వాళ్ళకి అలా కాదు. కొంతమంది అడుగుతూ ఉంటారు, నాకు అక్కడ గ్రహం పడితే ఏమైంది, ఈ భావన ఉంటే ఈ గ్రహం ఏంది, పిచ్చి క్వశ్చన్లు వేస్తూ ఉంటారు. అట్లా అలా నేర్చుకోమాము. డిగ్రీ కల్లి ఎంత ఉందో చూడు, అతని దృష్టి ఏ భావమే పడుతుంది, ఫస్ట్ హౌసెస్ దగ్గర ఏ హౌసెస్ ఏ భావాలు విడిపోయిందో చెక్ చూసి ఎన్ని డిగ్రీలు రఫ్గా వచ్చేస్తాం. మళ్ళీ కీ ఇన్ఫోలోకి వచ్చి ఒక్కొక్కటి ఏ డిగ్రీలో ఉందో చూడు, ఏ హౌస్ మీద దృష్టి పడుతుంది. ఇతను పీరియడ్ నడుస్తుంది, దశ సిస్టంలోకి వెళ్ళిపో ఇమీడియట్ గా. అర్థమైందా, ఈ దశలోకి వెళ్ళిపో ఏదో దశ వస్తుంది. అర్థమైందా, అందులో మళ్ళీ క్లిక్ చేస్తాం అంతర్దశ, మహాదశ, అంతర్దశ, మళ్ళీ క్లిక్ చేస్తే ప్రత్యంతర్దశ, మళ్ళీ క్లిక్ చేస్తే సూక్ష్మాంతర్దశ, మళ్ళీ క్లిక్ చేస్తే ప్రాణాంతర్దశ, ఇది దేహాంతర్దశ. ఈ ఒక్క డేలో కూడా ఏమవుతుందో చెప్పండి. పొద్దున పూట ఏమైంది, సాయంత్రం ఏమైంది, గంటల వారీ ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ ఎంత ఉంది, దగ్గర దగ్గర మనకి ఏఎం నుంచి పిఎం వరకు అంటే దగ్గర దగ్గర 12 hours ఉంది. దీంట్లో ఫస్ట్ హాఫ్ ఏం జరుగుతుంది, సెకండ్ హాఫ్ ఏం జరుగుతుంది, ఆ ఇంట్లో ఏ ఈవెంట్స్ వస్తాయి కూడా చెప్పచ్చు. చాలా డీప్ గా గంట కూడా తెలుసు. ఇలా మీరు ఏంటంటే ఈ ప్రత్యంతర దశ ఉంది మనకి ఎన్ని నెలల్లో ఉంది, ఇది ఇక్కడ 9 నెలల నుంచి అదే 1 month ఉంది సూర్యుడు. ఈ 1 month లో ఫస్ట్ 15 days ఏమేమి జరుగుతుంది, సెకండ్ 15 days మీకు ఏం జరిగింది వాళ్ళ లైఫ్. సూర్యుడు ఏం చేశాడు, ఫస్ట్ 15 days 3 degrees దృష్టి వేసాడు కాబట్టి అటు ఇటు కంప్లీట్ గా లగ్నాన్ని పర్ఫెక్ట్ చూస్తున్నాడు కాబట్టి సూర్యుడు సప్తంలో కూర్చున్నాడు కాబట్టి రోగాధిపతితో కలిసి కూర్చున్నాడు కాబట్టి సూర్యుడు రాగానే కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేది డిస్టర్బ్ చేస్తుంటాడు. అర్థం కంప్లీట్ వేస్తాడు, సెకండ్ హౌస్ లో టచ్ అయ్యాడు సూర్యుడు. ఈ 30 days లో, ఈ 30 days లో రాహు ఎప్పుడు వస్తుంది, శని కనెక్షన్ పడుతున్నాడు. శని ఎంత వస్తున్నాడు, ఎప్పుడైనా సరే ఏ భావాన్ని అయినా సరే చూడాలి. చూస్తున్నప్పుడు ఏంటంటే 30 days ఏమవుతుంది. అలాగే ఇక్కడ ఎంత ఉన్నాడు, దగ్గర దగ్గర ఒక 3 months 4 months ఉంటాడు. ఈ 4 months లో ఫస్ట్ 2 months ఏం జరుగుతుంది, తర్వాత ఏం జరుగుతుంది. ఇందులో మళ్ళీ దశలు ఉంటాయి. మళ్ళీ ఇది ఈ నెల, ఆ తర్వాత నెల మూన్ వస్తున్నాడు, సూర్యుడిలో మూను, వీళ్ళు ఇక్కడి నుంచి ఏమేమి జరుగుతుంది, ఆ మూన్ వచ్చినప్పుడు ఏ ఏ భావాలను చూస్తున్నాడు. ఏ గ్రహమైనా సప్తమ భావం చూస్తుంది. విశేష దృష్టిలో ఏంటంటే కుజుడికి ఉంటుంది, రాహుకేతులకి యాక్సిస్ ఉంటుంది, శనికి 3-10 దృష్టిలు ఉంటాయి. అలాగే బుధుడికి 5-9 దృష్టిలు. బుధ దృష్టిలో ఎప్పుడైనా, గురు దృష్టిలో ఎప్పుడైనా సరే గురుడికి 5-9 శుభ దృష్టిలు. మిగిలిన గ్రహాలకన్నీ సప్తమ దృష్టి డైరెక్ట్ యాక్సెస్ 180 degrees వస్తుంది. ఇది ఎప్పుడైనా సరే మీకు మెయిన్ ఇది ఇంపార్టెంట్. అర్థమైందా, మోస్ట్ డిగ్రీస్ మీద మీరు పనిచేయాలి. ఆ డిగ్రీస్ని ఎప్పటికప్పుడు డివైడ్ చేయడం అనేది అలవాటు చేస్తాం.
డిగ్రీస్ డివైడ్ చేయలేదు అనుకోండి మీరు ఇది కాదు. మీకు ఏంటంటే బేసిక్స్, ఎందుకంటే నేను ఇంతకుముందు వేరే క్లాస్లో స్టూడెంట్స్ చెప్పను, అందరూ ఏంటంటే ఎంఏ వాళ్ళు వస్తుంటారు అయిపోయిన వాళ్ళు. వాళ్ళకి ఇంత చిన్న చిన్న క్లాసులే చెప్పను, చాలా స్మాల్ క్లాస్ ఇది. ఓకేనా?